ఓం శాంతి. ఈరోజు మురళి 2/12/2021. मीठे बच्चे आत्मा अभिमानी बनने की प्रैक्टिस करो. जितना आत्मा अभिमानी बनेंगे उतना बाप से लव रहेगा. మధురమైన పిల్లలారా, ఆత్మ అభిమానిగా తయారయ్యే ప్రాక్టీస్ చేయండి. ఎంతైతే ఆత్మ అభిమానిగా తయారవుతారో అంత బాబా పైన లవ్ అనేది ఉంటుంది. బాబా మీద లవ్ పెరగడమే యోగం. प्रश्न: देही अभिमानी बच्चों में कौन सा अक्ल सहज ही आ जाता है? ఆత్మ అభిమాని పిల్లల్లో ఎటువంటి తెలివి సహజంగానే వచ్చేస్తుంది. उत्तर: अपने से बड़ों का रिकॉर्ड कैसे रखे, ये अक्ल देही अभिमानी बच्चों में आ जाता है. తమ కన్నా పెద్దవాళ్ల పట్ల గౌరవము ఎలా ఉంచుకోవాలి అనే తెలివి ఆత్మాభిమాని పిల్లల్లో వచ్చేస్తుంది. అభిమాన్ తో ఏకదమ్ ముర్దా బనా దేతా హై. అహంకారము అనేది పూర్తి శవములాగా తయారు చేసేస్తుంది. అంటే ఆత్మాభిమాని స్థితి లేకపోతే అహం అనేది ఉంటుంది. దేహాభిమానం కదా, దేహాభిమానంలో మొట్టమొదట వచ్చేదే అహం. బాప్కో యాద్ హీ నహీ కర్ సక్తే. అహంకారం అనేది పూర్తి శవంలాగా తయారు చేసేస్తుంది. వారు బాబా స్మృతి చేయలేరు. స్మృతి కుదరదు వారికి. अगर देही अभिमानी रहे तो बहुत खुशी रहे, धारणा भी अच्छी हो. ఒకవేళ ఆత్మ అభిమానిగా ఉన్నట్లయితే చాలా ఖుషి ఉంటుంది, ధారణ కూడా బాగా జరుగుతుంది. विक्रम भी विनाश हो और बड़ों का रिकॉर्ड भी रखें. వికర్మలు కూడా వినాశనం అవుతాయి మరియు పెద్దల పట్ల गौरव కూడా ఉంచుకుంటారు ఆత్మాభిమానిగా అయ్యేవారు. जो सच्ची दिल वाले हैं वे समझते कि हम कितना समय देही अभिमानी रहे, बाप को याद करते हैं. ఎవరైతే సత్యమైన హృదయం కలిగిన వారు ఉంటారో వాళ్ళకైతే అర్థమవుతుంది మేము ఎంత సమయము ఆత్మాభిమానిగా ఉంటూ బాబాని జ్ఞాపకం చేస్తున్నాం రోజు మొత్తంలో. సత్యమైన హృదయం ఉంటే ఇది మనకి తెలుస్తూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. సత్యమైన హృదయం లేని వాళ్ళు కల్పిస్తూ ఉంటారు. అంతా బాబా స్మృతిలోనే ఉన్నాను, మొత్తం సమయం అంతా నేను ఆత్మాభిమానిగా ఉన్నాను, అలా కల్పేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సత్యమైన హృదయం ఉన్నప్పుడు వాళ్ళకి లోపల తెలిసిపోతూ ఉంటుంది నేను ఎంత చేయగలుగుతున్నాను అని. గీత్ నా వో హంసే జుదా హోంగే, అతడు మా నుండి వేరు కారు అని పాట. ఓం శాంతి. ఏ కిస్ని కహా, ఎవరు చెప్తున్నారు ఈ పాటలో అతడు వేరు కారు మా నుండి అని? ఆత్మనే కహా, ఆత్మ చెప్తుంది కదా. క్యూంకి తుమ్ బచ్చే ఆత్మాభిమాని బన్ రహే హో, డ్రామా ప్లాన్ అనేస్తారు. ఎందుకంటే పిల్లలు మీరు ఆత్మాభిమానిగా తయారవుతున్నారు, డ్రామా ప్లాన్ అనేస్తారు. आधा कल्प देह अभिमानी बने, आधा कल्प तुम फिर आत्माभिमानी बनते हो. అర్ధకల్పం దేహాభిమాని అయ్యారు కదా, ఇప్పుడు మళ్ళీ అర్ధకల్పం వరకు ఆత్మాభిమానిగా తయారైపోతున్నారు. अभी तुमको आत्माभिमानी बनने की प्रैक्टिस करनी पड़े. बाबा घड़ी घड़ी कहते बच्चे अशरीरी भव, ఆత్మాభిమాని భవ. ఇప్పుడు పిల్లలు మీరు ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయాలి. బాబా గడి గడికో అదే చెప్తున్నారు పిల్లలారా, అశరీరీ కండి, ఆత్మాభిమానిగా కండి. तुम बच्चे सामने बैठे हो और वो दूर बैठे हैं, ये जानते हैं कि हमको आत्माभिमानी बन बाप को याद करना है, बाप की ही श्रीमत पर चलना है. इसको कहा जाता है श्रेष्ठ श्रेष्ठ मत. ఎదురుగా కూర్చొని వినే పిల్లలు ఉన్నారు, దూరం నుండి కూడా వినే పిల్లలు ఉన్నారు.
అందరికీ అయితే ఇది తెలుసు కదా, ఆత్మ అనుకొని బాబాను జ్ఞాపకం చేయాలి నేను అని, బాబా యొక్క శ్రీమతంపైనే నడవాలి అనేది అయితే అందరికీ అర్థమైన విషయం కదా. దీన్నే శ్రేష్టాతి శ్రేష్టమైన మతము అంటాం. बाप के साथ बहुत लव होना चाहिए. अभी बाप कहते देह से देह के सब संबंधों को छोड़ो, आत्माभिमानी बनने की बहुत बहुत प्रैक्टिस करनी है. బాబాతో చాలా ప్రేమ ఉండాలి. బాబా చెప్తున్న దేహ సైతం దేహ సంబంధాలనే విడిచిపెట్టండి, ఆత్మాభిమాని అయ్యే చాలా చాలా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇప్పుడు బాబాతో లవ్ ఏర్పడాలంటే ఇది ప్రాక్టీస్ చేయాలి. शरीर तो विनाश होना है, आत्मा है अविनाशी. विनाशी शरीर को याद करने के कारण आत्मा को भूल बैठते हैं. बाबा చెప్తున్నారు శరీరం వినాశి, ఆత్మ వినాశి. వినాశి శరీరాన్ని జ్ఞాపకం చేసుకునే కారణంగా ఆత్మను మర్చిపోయి కూర్చున్నారు ఇన్ని రోజులు మీరు. ये भी बच्चों को समझाया जाता है कि आत्मा क्या चीज़ है, ఆత్మ ఏం వస్తువు అనేది బాబా ఇక్కడ మనకు వివరించి చెప్తున్నారు. कहते भी है कि आत्मा छोटी स्टार मिसल है, इन आंखों से देखने में नहीं आती है, उनको दिव्य दृष्टि बिगर देखा नहीं जा सकता है. ఒక చిన్న నక్షత్రంలా మెరుస్తుంది ఆత్మ అని భక్తిలో కూడా కొంతమంది వర్ణించిన విషయాలు ఉన్నాయి. కళ్ళతో చూడలేము అనేది భక్తిలో కూడా చెప్తారు. దివ్య దృష్టి ద్వారా తప్ప ఆత్మను చూడలేము, అలాంటి వస్తువు ఆత్మ. आत्मा को देखने की कोशिश बहुत करते परंतु देख नहीं सकते. कोई दिव्य दृष्टि से देखते भी है तो भी समझ नहीं सकते कि ये क्या चीज़ है. बड़ी चीज़ तो है ही नहीं. आत्मा बिल्कुल छोटी स्टार मिसल है, कितनी छोटी बिंदी है. ये बातें किसकी बुद्धि में बैठना बड़ा मुश्किल है, क्योंकि आधा कल्प से देह अभिमान में रहे हैं. ఆత్మను చూసే ప్రయత్నం చాలా చేస్తూ ఉంటారు కానీ చూడలేరు. కొంతమంది దివ్య దృష్టితో ఒకవేళ చూడగలిగినా అర్థం కాదు ఇది ఏం వస్తువు చూస్తున్నాం మేము అని. ఎందుకంటే అంత చిన్న స్టార్లా ఉంటుంది ఆత్మ, చిన్న బిందువు. ఈ విషయాలు వెరుబుద్ధిలో కూర్చోవడం కూడా కష్టమే, ఎందుకంటే అర్ధకల్పం నుండి దేహాభిమానిగా ఉంటూ వచ్చారు కదా. बाप समझाते हैं तुम अपने को आत्मा निश्चय करो, हम आत्मा वहाँ के रहने वाले हैं. ये शरीर तो यहाँ लेना है, ये शरीर 5 तत्वों का बना हुआ है. బాబా చెప్తున్నారు ఆత్మని నిశ్చయం చేసుకోండి మిమ్మల్ని మీరు. ఆత్మ పరంధామ నివాసీలు మేము. ఇక్కడికి వచ్చి శరీరాన్ని తీసుకుంటున్నాము. ఈ శరీరం పంచతత్వాలతో తయారైంది. पिंड शरीर जब तैयार होता है तो फिर छोटी आत्मा इनमें प्रवेश करती हैं. ముందుగా పిండం తయారవుతుంది పంచతత్వాలది, తర్వాత ఆత్మ వచ్చి ప్రవేశిస్తుంది. చిన్న ఆత్మ పిండంలో చైతన్యత ఆతి. ఆత్మ ప్రవేశించాక పిండంలో కదలికలు వస్తాయి, చైతన్యత వస్తుంది. आत्मा भी सत्य चैतन्य है तो परमपिता परमात्मा भी सत्य है చైతన్య అంటే ఏంటి, ఆ పిండం అంతవరకు జడమై ఉంటుంది కదా, ఆత్మ ప్రవేశించక చైతన్యత వస్తుంది. అంటే ఆత్మ చైతన్యం, సత్యం చైతన్యం. సత్యం అంటే నాశనం కానిది. అలాగే పరంపిత పరమాత్మ కూడా సత్యం చైతన్యం. परम आत्मा है, वो कोई बड़ी चीज़ नहीं है. పరం ఆత్మ కలిపి పరమాత్మ అంట. అతడు కూడా పెద్ద రూపంలో ఏమీ ఉండరు. आत्मा भी छोटी है, जैसे इनमें ज्ञान है वैसे तुम्हारी आत्मा में भी ज्ञान है. इतनी छोटी आत्मा में सारा ज्ञान है, ये बड़ा वंडर है. परंतु बच्चे घड़ी घड़ी ये बातें भूल जाते, देहाभिमान में आ जाते हैं. ఆత్మ కూడా చిన్నది, పరమాత్మ కూడా చిన్న బిందువులోనే జ్ఞానం ఉంది. అతని బిందువులో ఎలా జ్ఞానం ఉంది, ఇప్పుడు మీ బిందువులో కూడా జ్ఞానం వచ్చేస్తుంది కదా. ఇంత చిన్న ఆత్మలో మొత్తం జ్ఞానం ఉంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. కానీ పిల్లలు గడికి ఈ విషయాలు మర్చిపోతూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఎందుకు? దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు. अभी तुम आत्मा ही शरीर द्वारा विश्व के मालिक बनते, अर्थात गॉड गॉडेस बनते हो. बाप तो गॉड फादर, परंतु भारत में लक्ष्मी नारायण को गॉड गॉडेस कहते हैं क्योंकि इन्होंने इतना ऊंच बाप बनाते हैं. బాబా చెప్తున్నారు ఆత్మలు మీరు శరీరం ద్వారా విశ్వానికి మాలికులు అవుతున్నారు, దేవీ దేవతలు అవుతున్నారు. బాబా గాడ్ ఫాదర్
కానీ భారతదేశంలో లక్ష్మీనారాయణలను కూడా గాడ్ గాడెస్ అని చెప్తారు, భగవాన్ భగవతి అంటారు. ఎందుకంటే వీళ్ళని ఇంత ఉన్నతంగా భగవంతుడు తయారు చేశారు, భగవంతుడు ద్వారా తయారయ్యారు కాబట్టి భగవాన్ భగవతి అని చెప్తూ ఉంటారు. इस नॉलेज से देखो क्या बन जाते, जो अच्छी रीति पढ़ाई पढ़कर इम्तहान में पास होते वो कमाई भी अच्छी करते. ఈ జ్ఞానంతో ఎలా తయారైపోతున్నారు చూడండి, లక్ష్మీనారాయణలు అలా తయారయ్యారు కదా ఈ చదువుతోనే, ఈ జ్ఞానంతోనే. ఎవరు బాగా చదువుకొని పరీక్ష పాస్ అవుతారో సంపాదన కూడా బాగా చేసుకుంటారు. లౌకికంలో కూడా అంతే కదా, చదువు బాగా చదువుకుంటే సంపాదిస్తారు. जैसे दुनिया में कोई बहुत ब्यूटीफुल होती है तो उनको बहुत इनाम मिलता है, फिर कहते हैं मिस इंडिया मिस अमेरिका. शरीर के साथ वो लोग कितनी मेहनत करते हैं. ప్రపంచంలో చాలా అందంగా ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రైజ్లు ఇస్తారు, మిస్ ఇండియా అని, మిస్ అమెరికా అని, అంటే టైటిల్స్ ఇస్తూ ఉంటారు. దానికోసమని శరీరం వెనుక ఎంత శ్రమ పడుతూ ఉంటారో. सतयुग में तो नेचुरल ब्यूटी होती, कशिश करने वाले सतो प्रधान प्रकृति से शरीर बनते हैं ना, वो कितना खींचते हैं. సత్యయుగంలో అయితే సహజ సౌందర్యం ఉంటుంది. దేవతల్ని చూడండి ఎంత ఆకర్షిస్తూ ఉంటుంది కదా వాళ్ళలో ఉన్న బ్యూటీ. ఎందుకంటే సతో ప్రధానమైన తత్వాలతో తయారైన శరీరాలు కదా వాళ్ళవి, అందుకే ఎంత ఆకర్షణ ఉంటుంది వారి రూపంలో. लक्ष्मी नारायण राधे कृष्ण के चित्र कितना सबको खींचती, वो भी कोई एक्यूरेट चित्र नहीं बनते, वहाँ तो है ही सतो प्रधान, तो नेचुरल ब्यूटी रहती. ये सब बाबा समझाते. లక్ష్మీ నారాయణ రాధాకృష్ణులు చిత్రాలు చూడండి ఎంతలా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి వాళ్ళ మూర్తులు. అయితే ఇంత ఆకర్షిస్తున్న ఫోటోలు కానీ విగ్రహాలు కానీ అవి ఎక్యురేట్ రూపాలు కాదు. మళ్ళీ సతీగన ఉన్నలా అంటే రూపమే దించారేంటి, దించలేరు. అక్కడైతే సతో ప్రధానంగా ఉంటారు, నేచురల్ బ్యూటీ ఉంటుంది. ఇవన్నీ బాబా వచ్చి మనకు చెప్తున్నారు. ఓ లోగ్ కాతే హే పతిత్ పవన్ పరంతు సమస్తే కుచ్ భీ नहीं, पुकारते भी ऐसे जैसे बेसमझ, हे भगवान दया करो रहम करो, परंतु भगवान क्या चीज़ है वो जरा भी पता नहीं. बाप को जाने तो रचना को भी जाने, इसलिए ऋषि मुनि आदि सब नीति नीति खे गए. ये तो बिल्कुल ठीक, रचता और रचना को कोई जानते नहीं, अगर जान जाए तो विश्व के मालिक बन जाए. బయట మానవులు ఓ పతిత పావన రండి అని పిలుస్తున్నారు, కానీ అర్థం తెలియదు, అర్థం తెలియకుండానే పిలుస్తున్నారు. ఓ భగవంతుడా దయ చూపించండి అని పిలుస్తారు, కానీ భగవంతుడు అంటే ఏం వస్తువు అనేది కొంచెం కూడా ఎవరికి తెలియటం లేదు. తెలిసిందనుకోండి భగవంతుడి కోసం, బాబా రచయిత కోసం, రచన కోసం కూడా తెలిసిపోవాలి. ఎందుకంటే అది బాబాని యథార్థంగా తెలుసుకుంటే సృష్టి కోసం కూడా అర్థమైపోతుందన్నమాట. కానీ ఋషిమునులందరూ ఏమన్నారు, రచయిత రచన కోసం మాకు తెలియదు నేతి నేతి అంటూ వచ్చారు కదా. పూర్తి కరెక్ట్ వాళ్ళు అన్నది, నేతి నేతి అన్నది. రచయిత రచన కోసం ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. ఒకవేళ తెలిస్తే విశ్వానికి మాలికులుగా తయారైపోతారు కదా అని చెప్తున్నారు బాబా. अभी तुम समझते हैं लक्ष्मी नारायण को भी ऐसा बनाने वाला बाप ही, अभी तुम बाप के सम्मुख बैठे, परंतु आधा कल्प देह अभिमान में रहने के कारण इतना रिकॉर्ड रख नहीं सकते. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా లక్ష్మీ నారాయణలను కూడా తయారు చేసిన వాళ్ళు ఎవరు, బాబాయే. అటువంటి బాబా సమ్ముఖంగా కూర్చున్నాం మనం, కానీ అర్ధకల్పం దేహాభిమానంలో ఉన్న కారణంగా అంత గౌరవము ఉంచుకోలేకపోయాం మనం. బాబా ఎవరనేది కూడా మర్చిపోయాం కదా. आत्मा अभिमानी बनते ही नहीं, देह अभिमानी बनने से दिन प्रतिदिन तुम्हारा रिगार्ड बढ़ता जाएगा. ఇప్పుడు కూడా ఆ అర్ధకల్పనలో ఉన్న దేహాభిమానం ఉండిపోవడం వల్ల ఎవరు ఎదురుగా ఉన్నామో అనే అంత గౌరవము ఉండడం లేదు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఎప్పుడైతే పూర్తి ఆత్మాభిమానిగా తయారవుతారో అప్పుడు బాబా పట్ల రిగార్డ్ కూడా ఏర్పడుతుంది అని చెప్తున్నారు బాబా. अवस्था भी सुधरती जाएगी, खुशी भी रहेगी. నంబర్ వార్తో होते हैं ना. అంతేకాదు బాబా మీద రికార్డ్ ఏర్పడమే కాదు, లోపల నుండి మన అవస్థ స్థితి కూడా మార్పు చెందుతూ ఉంటుంది, ఖుషి కూడా పెరుగుతూ ఉంటుంది ఆత్మాభిమాని కావడం వలన.
కానీ नंबर वाले उन्नर कदा అని చెప్తున్నారు बाबा। जैसे बाप तुमको समझाते तुम भी औरों को युक्ति बताते रहो कि अपने को आत्मा समझो। अब तुम्हारा 84 का चक्र पूरा हुआ, अब वापस चलना है। हम आत्मा घर से यहाँ आकर शरीर धारण कर पाठ बजा रहे हैं। यहाँ कितने जन्म लिए वो भी बुद्धि में नॉलेज है। బాబా ఎలా మీకు చెప్తున్నారు, మీరు ఇతరులకి యుక్తిగా ఈ విషయాలు చెప్పండి। ఆత్మ అనుకోండి స్వయాన్ని। మీ 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇవన్నీ యుక్తిగా చెప్పండి అంటారు బాబా। ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తున్నాం మనము ఆత్మ। ఇక్కడ ఎన్ని జన్మలు తీసుకున్నాము అది కూడా బుద్ధిలో నాలెడ్జ్ ఉంది కదా మీకు అని చెప్తున్నారు బాబా। దేహి అభిమాని బన్నే మే హి మెహనత్ హై। ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఆత్మ అభిమాని కావాలి కదా, కానీ దీనిలోనే శ్రమ ఎదురవుతుంది। ఇస్ దేహ మే మోహ नहीं रखो। देही अभिमानी बनने में ही मेहनत है। घड़ी घड़ी माया देह अभिमानी बना देती है। अभी तुमको माया पर जीत पाकर देही अभिमानी बनना है। మాయ గడి గడికు దేహాభిమానిగా తయారు చేసేస్తూ ఉంటుంది। అయినా మాయను గుర్తించి దాని మీద విజయం పొంది आत्मा अभिमानिगा तैयार मनो। एकांत में बैठ विचार करो, हम आत्मा हैं। बाप ने कहा है मामेकम याद करो तो विकर्म विनाश होंगे। इस देह में मोह नहीं रखो, हम आत्मा अविनाशी। हमको भाइयों में भी बुद्धियोग नहीं लगाना है। भाई को भाई से वर्षा थोड़ी मिलेगा, ना कोई आत्मा को, ना कोई के आत्मा को, ना भाई के शरीर को याद करना है। याद एक बाप को करना है, वर्षा भी बाप से ही मिलेगा। బాబా చెప్తున్నారు ఏకాంతంలో కూర్చొని ఇది ఆలోచిస్తూ ఉండండి మీరు। ఆత్మ నేను, ఇంత అద్భుతమైన శక్తి కదా ఆత్మ ఈ శరీరంలో। ఇలా మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకుంటూ ఉండండి। బాబా చెప్తున్నారు నన్ను ఒక్కడే జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి। దేహం మీద కూడా మోహం పెట్టుకోకండి। ఆత్మ అవినాశి నేను। సోదరాత్మలు కూడా పైన కూడా బుద్ధియోగం పెట్టకండి, ఎందుకంటే సోదరులకి సోదరుల నుండి వారసత్వం దొరుకుతుందా ఏంటి? అందుకే ఏ ఆత్మను కానీ ఏ సోదర శరీరాన్ని కానీ జ్ఞాపకం చేయకండి। ఒక్క శివ బాబాని జ్ఞాపకం చేసుకోండి, వారసత్వం కూడా బాబా నుండే లభిస్తుంది అని చెప్తున్నారు బాబా। हम आत्मा अब अपने घर जाते फिर सतयुग में आकर अपना राज्यभाग्य लेगी। वहाँ आत्मा अभिमानी होंगे, यहाँ माया रावण देह अभिमानी बना देती है। ఆత్మ ఇంటికి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు। తర్వాత అక్కడ నుండి సత్యయుగంలో వచ్చి రాజ్యభాగ్యం తీసుకుంటాం। సత్యయుగంగా అందరూ ఆత్మాభిమానిగానే ఉంటారు। ఈ ప్రపంచంలో మాయా రావణ్ అందరినీ దేహాభిమానిగా తయారు చేసేసాడు అని చెప్తున్నారు బాబా। అభి తుమ్ ఫిర్ ఆత్మాభిమాని बनने का पुरुषार्थ कर रहे हो, अपना कल्याण करते हो। ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు, జ్ఞానం ఇచ్చారు కాబట్టి ఆత్మాభిమాని అయ్యే పురుషార్థం చేస్తున్నాం మనం। ఈ విధంగా మీ కళ్యాణం మీరు చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా। यहाँ चित्रों के सामने आकर बैठो। जैसे मिलिट्री को फील्ड में प्रैक्टिस कराई जाती है ना, अभी तुमको आत्मा अभिमानी बन बाबा को याद करने की प्रैक्टिस करनी है। బాబా చెప్తున్నారు ఈ చిత్రాలు ఎదురుగా వచ్చి కూర్చోండి, చిత్రాల కోసం ఆలోచించండి, ఆత్మ కోసం ఆలోచించండి, నషలోకి మీరు వెళ్ళిపోతూ ఉండండి। ఇదంతా ఒక ప్రాక్టీస్ అంటారన్నమాట। ఎలాగైతే మిలిటరీ వాళ్ళు ఫీల్డ్లో తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయిస్తారు కదా వాళ్ళని, మీరు కూడా చిత్రాలు ఎదురుగా కూర్చుంటుకోండి, బాబా ఫోటో ఎదురుగా వచ్చి కూర్చోండి, ఆత్మ అభిమాని అయ్యి బాబాను జ్ఞాపకం చేసి ప్రాక్టీస్ చేయండి, బుద్ధి వేరే వైపు వెళ్ళకుండా। बाप कहते हैं तुम तो मेरे बच्चे हो ना, देह अभिमानी बनने से तुम माया के बन गए हो। बुलाते भी हो कि हे पतित पावन, हे ज्ञान के सागर, बाकी तो सब है भक्ति के सागर। బాబా చెప్తున్నారు మీరు నా పిల్లలే కదా, కానీ దేహాభిమానంలో వచ్చడం వల్ల మాయా పిల్లలు అయిపోయారు మీరు ఇన్ని రోజులు। అందుకే పిలుస్తూ వచ్చారు పతిత పావన జ్ఞానసాగర రండి అని। బాబా తప్ప మిగిలిన వాళ్ళందరూ భక్తి సాగర్లే ఉన్నారు ఇక్కడ, భక్తి నేర్పే వాళ్ళే। भक्ति मार्ग का कितना विस्तार है। बाप आते झूठी दुनिया में, सो भी साधारण रूप में, ड्रामा में नूंद ही ऐसी है। భక్తి మార్గము ఎంత విస్తారంగా ఉంది కదా, ఎన్ని మందిరాలు, భజనలు, కీర్తనలు, మేళాలు, జాతరలు, ఎంత విస్తారం ఉంది।
బాబా వచ్చేదే అసత్య ప్రపంచంలోని, అది కూడా ఒక సాధారణ రూపంలో సింపుల్గా వచ్చారు చూడండి. బాబా సింపుల్గా ఉండే శరీరంలో డ్రామాలో పాత్ర ఎలా ఉంది శివబాబాది. పతిత శరీరమే బాపాతే, బ్రహ్మ బాబా పతితం అయిపోయి ఉన్నారు కదా జన్మల్లో వచ్చి, అటువంటి శరీరంలోనే శివబాబా వస్తున్నారు. లక్ష్మీనారాయణకి శరీరమే తోడి హీ ఆయేంగే. పావనంగా ఉండి లక్ష్మీనారాయణ శరీరంలో ఏమైనా వస్తారా బాబా? సతీగల అవసరమే ఉండదు కదా. ఉన్హోంకో తో రాజ్యభాగ్యం మిల్లా హువా హై, తో ఉస్మే మే कैसे ఆऊं. వాళ్ళకి ఆల్రెడీ రాజ్యభాగ్యం దొరికేసింది కదా, నేను వాళ్ళ శరీరంలోకి ఎలా వస్తాను? ఇంకేం ప్రాప్తులు ఇవ్వాలి నేను అక్కడ వచ్చి అని చెప్తున్నారు బాబా. ముజే సాధారణ రూపమే పేచాంతేనే, అందుకే ఇక్కడే రావాలి కాబట్టి సాధారణ రూపంలో వస్తాను నేను, కానీ నన్ను గుర్తుపట్టలేరు మనుషులు. భగవంతుడే ఉన్నాడు ఇక్కడ అనేది గుర్తించలేరు అని చెప్తున్నారు బాబా. పుకార్తే పరంతు ఏ సమస్య తోడేకి ఓ బి జరూర్ కోయి శరీరమే ఆయింగేనా. పిలుస్తుంటారు మళ్ళీ, కానీ తప్పకుండా మనలాంటి ఒక శరీరంలోనే అతడు వస్తాడు అనేది అర్థం అవ్వట్లేదు కదా వాళ్ళకి. రకరకాల గుర్రం మీద వస్తాడు కల్కి అవతారం అని, ఇంకా ఏవో రకరకాలు చెప్పుకుంటారు వాళ్ళు. అందుకని ఏ అవతారంలో వస్తాడా అన్నట్టు కూడా కొంతమంది ఆలోచిస్తుంటారు. మానవ రూపంలోనే వస్తారు అనేది తెలియదు. మేరా రూప్ తో హే నిరాకార్ బింది తో జరూర్ ప్రజాపిత బ్రహ్మకి తన్మే హీ ఆవుంగా. నా రూపము నిరాకార బిందు కాబట్టి ప్రజాపిత బ్రహ్మ తనులనే తప్పకుండా నేను రావాల్సి వస్తుంది. శరీరం కావాలి కదా నాకు. ప్రజాపితతో జరూరు యహా హోనా చేయి, జరూరు పురాణ తను, ఇక్కడ ఉండే వ్యక్తియే ప్రజాపిత బ్రహ్మ. తప్పకుండా జన్మలో వస్తూ పాతగా అయిపోయినటువంటి తనువు అతంది అని చెప్తున్నారు బాబా. ఈ జన్మలో కూడా 60 సంవత్సరాలు గడిచిపోయింది కదా. ఏ బ్రహ్మ పురాణ और बाजू में विष्णु नया खड़ा है. త్రిమూర్తి के चित्र में कितना ज्ञान है. బ్రహ్మ పాత శరీరం, ఇతని పక్కనే విష్ణు చిత్రం ఉంది చూడండి. త్రిమూర్తిలోని కొత్త శరీరం విష్ణు యొక్క రూపం. ఎంత జ్ఞానం ఉంది త్రిమూర్తి చిత్రంలో అని చెప్తున్నారు బాబా. తుమ్ బచ్చే ఆగే ఇన్ దేవతోं को बुलाते थे, శ్రీ నారాయణకి కితనీ ఖాతరీ करते थे, मन डर है ना. పిల్లలు మీరు ఇక్కడ రాకముందు దేవతల్ని పిలవడం పూజ చేయడం చేసేవారు కదా. శ్రీనారాయణని కూడా ఎంత పూజించేవారు. ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, మనమే ఆ నారాయణులుగా ఉండేవాళ్ళము అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. हम खुद नारायण को कितना प्यार करते थे. श्री नारायण आया है, इनको खिलाओ पिलाओ, अंदर में समझते अभी हम बन रहे, जो बनना हुआ है उनकी जरूर खातरी करेंगे. गोया हम अपनी खातरी करते हैं. స్వయం బ్రహ్మ బాబా చెప్తున్నారు, నేను నారాయణ్ని ఎంత ప్రేమించేవాడినో. పూజ చేసేవారు, నారాయణ భక్తి. బ్రహ్మ బాబాకు ఎంత అపారమైన భక్తి ఉండేదో నారాయణ అంటే. శివబాబా వచ్చాక అర్థమైంది నేను నారాయణ అవుతాను అని. భక్తులైతే ఏది అంటే నైవేద్యం పెట్టినా నారాయణ్నికి తినిపిస్తున్నా, నారాయణ్నికి తాగిస్తున్నా, ఇలా నష ఉండేదంట. ఇప్పుడైతే బాబా అనుకుంటారు నేనే నారాయణ అవుతున్నాను అని బ్రహ్మ బాబా. ఒకప్పుడు మనము తయారైన రూపాలే, వాటికే మనం పూజ చేస్తూ వచ్చాం. అంటే మన విగ్రహాలనే మనం పూజిస్తూ వచ్చాం. बाबा भी कहते थे अपनी खातरी करते, तुम बच्चों ने देखा तो है ना, ये बड़ी వండర్ఫుల్ బాतें हैं. బాబా కూడా చెప్తున్నారు, మీ మర్యాదే మీ పూజయే మీరు చేసుకుంటూ వచ్చారు మీ విగ్రహాల్ని. చాలా అద్భుతమైన విషయాలు కదా ఇవి. ये दूसरा कोई समझा ना सके, तुम ही समझा सकते. ये तो है ही बिल्कुल नया జ్ఞానం. ఇంకెక్కడ ఎవరు చెప్పలేరు ఇలాంటి జ్ఞానం. పూర్తి కొత్త జ్ఞానం ఇది అని చెప్తున్నారు బాబా. बाप कहते मैं फिर से देवी देवता धर्म स्थापन करता हूँ. आदि में है देवी देवताओं का राज, मध्य में है रावण राज, अभी है अंत. अंत में तो बाप खुद आते हैं. బాబా చెప్తున్నారు నేను మళ్ళీ దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తున్నాను వచ్చి అని చెప్తున్నారు బాబా. ఆదిలో ఉండే ధర్మము రాజ్యం ఏంటి? ఆదిలో దేవీ దేవతల రాజ్యం, మధ్యలో రావణ రాజ్యం, ఇప్పుడు అంతిమంలో బాబా స్వయంగా దిగి వచ్చేస్తున్నారు. अभी बच्चे तुम आदि मध्य अंत को जान गए हो, अभी बाकी थोड़े समय में क्या क्या होने वाले हैं, विनाश भी जरूर होगा. ఇప్పుడు పిల్లలు మీరు ఆది మధ్య అంత్యం అంతా తెలుసుకున్నారు కదా, ఇంకా మీకు తెలియంది అనేది కొంచెమే ఉంది ఇప్పుడు జరగవలసింది. అది కూడా మీరు చూస్తున్నారు. వినాశనం తప్పకుండా అయ్యేదే ఉంది ఈ కొద్ది సమయంలో అంటున్నారు బాబా.
कहते हैं महाभारत लड़ाई लगी थी, अब फिर लगेगी, इस समय ये किसको पता नहीं है. మహాభారత యుద్ధం జరిగింది అని చెప్పారు శాస్త్రాల్లో. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది, వినాశన యుద్ధం. ఇది ఎవరికి తెలియదు. पतित पावन तो एक ही पाप है, वो आया है तो बाकी कितना समय रहेगा. పతిత పావనుడు ఒక బాబాయి, అతడు వచ్చారు పావనంగా చేయటానికి. అంటే ఇంకెన్నాళ్ళు ఉంటుంది టైము, కొద్ది రోజుల్లోనే వినాశనం అవుతుంది. దాన్నే మహాభారత యుద్ధం అని వర్ణించి రాశారు. ఇది ఎవరికి తెలీదు. श्री कृष्ण तो हो ना सके, उसने तो सतीक में एक जन्म लिया कृष्ण नाम से, फिर नाम रूप बदल गया, शरीर की बनावट ही बदल जाती है. మహాభారత యుద్ధ సమయంలో భగవంతుడు ఉన్నాడు, జ్ఞానం ఇచ్చాడని చెప్తారు. మరి ఇప్పుడు వినాశన సమయమే మహాభారత యుద్ధ సమయం ఇది. భగవంతుడు శ్రీకృష్ణుడి రూపంలో ఉంటారా? లేదు. జ్ఞానం ఇవ్వడానికి ఇప్పుడు సాధారణ రూపంలో వచ్చారు. శ్రీకృష్ణుడు ఇక్కడ ఎలా వస్తారు? సత్యుగంలో ఒక జన్మ వరకే శ్రీకృష్ణుడి రూపంలో ఉంటారు. తర్వాత మళ్ళీ రెండో జన్మ నుండి నామరూపాలన్నీ మారిపోతూ వస్తాయి అని చెప్తున్నారు బాబా. కాబట్టి మళ్ళీ సేమ్ అదే రూపం ఇక్కడ రమ్మంటే రాదు కదా. बाप ने समझाया कि तुम ही जो पूजिते वही फिर पुजारी बने हो. 84 जन्म कैसे लिए ये भी बाप ने समझाया है. और कहते तुम आधा कल देह अभिमान में रहे हो, अब देही अभिमानी बनो. तुम आत्मा हो, मैं तुम्हारा बाप परम पिता परमात्मा हूँ, मैं अशरीरी हूँ और बच्चों को बैठ अपना परिचय देता हूँ. శివబాబా చెప్తున్నారు మనకు, మీరే పూజలుగా ఉండేవారు, పూజారి అయిపోయారు. ఇలా 84 జన్మలు ఎలా తీసుకుంటూ వచ్చారు. అందులో అర్ధకల్పం దేహాభిమానిగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆత్మాభిమానిగా తారమండి, మిమ్మల్ని మీరు ఆత్మను తెలుసుకొని అని బాబా వచ్చి విషయాలు చెప్తున్నారు మనకు. నేను మీ తండ్రి పరంపిత పరమాత్మను, నేను అశరీరిని, నాకు శరీరం అనేది లేదు. అందుకే ఈ శరీరంలో వచ్చి కూర్చొని ఇప్పుడు నా పరిచయం నేను చెప్తున్నాను అని చెప్తున్నారు శివబాబా. ये जो गाया हुआ है अतीन्द्रिय सुख गोप गोपियों से पूछो, ये अंत की बात है जब इम्तिहान की रिजल्ट नज़दीक आती है. అతీంద్రియ సుఖం గోప గోపికలను అడగండి అనేది అయితే శాస్త్రాల్లో భాగవతంలో రాశారు. ఆ గోప గోపికలు ఎవరు? బాబాని పొందిన మనం, భగవంతుణ్ణి పొందిన మనం కదా. అయితే ఆఖరి సమయం, వినాశన సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ అతీంద్రియ సుఖంలోకి వెళ్ళిపోతారు మీరు. దానికే ఆ గాయనం జరిగింది. ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు. ఇంకా ఇంకా ఆ నష పెరుగుతూ ఉంటుంది అన్నమాట. రిజల్ట్ కూడా దగ్గరకు వస్తుంది రాను రాను. जो बच्चे जास्ती सर्विस करते वो जरूर सबको प्रिय लगेंगे. प्रदर्शनी आदि में भी पहले उनको याद करते, लिखते फलाने को भेजो. इसका मतलब कुछ समझते ये हमसे होशियार है, परंतु देहाभिमान बहुत है. हमारा बड़ा भाई अथवा बहन है तो फिर उनको रिकॉर्ड भी देना चाहिए. బాబా చెప్తున్నారు, ఏ పిల్లలైతే బాగా సర్వీస్ చేస్తారో తప్పకుండా అందరికీ ప్రియం అనిపిస్తారు వాళ్ళు. ప్రదర్శని సేవలు పెట్టేటప్పుడు కూడా వాళ్ళని అందరూ గుర్తు చేసుకుంటారు, బాబా ఫలానా వాళ్ళని పంపించండి బాబా అని. దాని అర్థము, దాని యొక్క అర్థం ఏంటి? పిలుస్తున్నారు అంటే మాకన్నా వారు తెలివైన వారు, బాగా చెప్తారు, అందుకు వారిని పంపించండి బాబా అని పిలుస్తున్నారు కదా. కానీ లోపల దేహాభిమానం చాలా ఉంటుంది కొంతమందికి. మనకన్నా బాగా సర్వీస్ చేసేవాళ్ళు అంటే, మనకన్నా పెద్ద అన్నయ్య అక్కయ్య అంటే రికార్డు కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి. ऐसे कभी नहीं कहेंगे फलाने हमारे से 100 गुना अच्छे है, किसको रिकॉर्ड रखने के भाई अक्कल नहीं है అని కొంతమంది ఒప్పుకోరంట. మాకన్నా 100 రెట్లు వాళ్ళు మంచి సేవ చేసేవా పిల్లలు అని. అంటే ఎవరైనా మనకన్నా బాగా సేవ చేసేవారి పట్ల గౌరవించే తెలివి కూడా కొంతమందికి ఉండడం లేదు. అది కూడా ఒక దేహాభిమానం అని చెప్తున్నారు బాబా. बाप जो समझाते उस पर चलते नहीं तो उनका क्या हाल होगा. దేహాభిమాన్ ముర్దా బనా దేతా హై. బాబా చెప్పినట్లు నడవకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని చెప్తున్నారు బాబా. దేహాభిమానంతో వ్యవహరిస్తే దేహాభిమానం ఏం చేస్తుంది? శవంలాగా తయారు చేసేస్తుంది మనల్ని. बाप कहते देही अभिमानी बनो, सवेरे उठ शिव बाबा को याद करो, वो भी नहीं करते. బాబా చెప్తున్నారు ఆత్మాభిమాని అవ్వండి, అమృత వేళ లేచి బాబాని జ్ఞాపకం చేయండి.
ఇది కూడా చేయట్లేదు పిల్లలు అని చెప్తున్నారు बाबा। अच्छे अच्छे महारथी योग में बहुत कम रहते, ज्ञान तो छोटे छोटे बच्चे भी समझा सकते परंतु तोते मुआफक हो जाते हैं। మంచి మంచి మహారథి పిల్లలు కూడా యోగము చాలా తక్కువే చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా। జ్ఞానం ఏముంది, చిన్న పిల్లలు కూడా చెప్పేయగలరు, కానీ చిలక పలుకుల్లాగా ఉంటాయి అవి। इसमें तो योग में रहे धारणा भी हो तब खुशी चढ़े। కాబట్టి చిలక పలుకుల్లా జ్ఞానం విన్నామో చెప్పేసాము అది గొప్ప కాదు, దీనిలో యోగము ఉండాలి, బాగా ధారణ కూడా తయారు చేసుకోవాలి, అప్పుడు ఖుషి నశ ఎక్కుతుంది। योग बिगर विकर्म विनाश हो न सके, विकर्मలు కూడా వినాశనం కావు యోగం లేకపోతే। याद किया जाता है पवित्र चीज़ को तो उनके साथ लो भी बहुत होना चाहिए। పవిత్రమైన వస్తువుని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారు కాబట్టి బాబా అటువంటి పవిత్రమైన వస్తువు, బాబాతో లవ్ ప్రేమ చాలా ఏర్పడిపోవాలి, అదే యోగం, దాంతోనే మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారు బాబా। గడి గడి సమझाया जाता है मन मना भव, అందుకే గడి గడికు బాబా ఏం చెప్తారు, ముఖ్యమైనది జ్ఞానం మనకి मन मना भव అంటే మనస్సు బాబా స్మృతిలో పెట్టి ఉంచండి। आधा कल्प देह अभिमानी रहे तो देही अभिमानी रहना मुश्किल लगता है, बहुत मेहनत लगती, कितने वर्ष लग जाते देही अभिमानी अवस्था बनाने में। బాబా చెప్తున్నారు అర్ధకల్పం దేహాభిమానం యొక్క సంస్కారం నాటుకుపోయింది కదా, అందుకని ఇప్పుడు ఆత్మాభిమాని అవ్వడం అంటే ఎంత శ్రమ, ఎన్ని సంవత్సరాలే పట్టేస్తుంది ఆత్మాభిమాని స్థితి లోపల నుండి కంప్లీట్గా తయారవడానికి, अंदर श्रम ఉంది అని చెప్తున్నారు బాబా। अपने को छोटी आत्मा समझ और बाप को भी बिंदी समझ याद करे, इसमें मेहनत है। స్వయాన్ని కూడా చిన్న బిందు ఆత్మ నేను అని, బాబాను కూడా ఒక బిందు రూపము అని అలా భావించి అలా ఒక దృశ్యాన్ని మనం చూస్తూ ఇంకెక్కడ బుద్ధి వెళ్ళకుండా జ్ఞాపకం చేయడం, బిందు మనం బిందు బాబా తప్ప ఇంకో థాట్ మనకి రావట్లేదు అన్నట్లు జ్ఞాపకం చెయ్యాలి కదా బాబాని మనము। దీనిలో శ్రమ ఉంది, అంత తొందరగా కుదరట్లేదు ఈ స్థితి। जो सच्चे होंगे वो अंदर फील करते होंगे कि हम कितना याद करते हैं। సత్యమైన హృదయం ఉంటే లోపల ఫీల్ అవుతూ ఉంటాం, ఇలా రియల్గా ఎంత జ్ఞాపకం చేస్తున్నాం బాబాని మేము। ఏదో బాబా బాబా అనుకుంటూ ఏదో జ్ఞానం బుద్ధిలో తిప్పేస్తూ బాబా స్మృతులని ఉంటున్నాం అనుకుని, అది కూడా బాబా స్మృతి, అది అస్సలు బాబా స్మృతి లేని దానికన్నా అది బెటరే, కానీ ఇంకా యథార్థమైన రీతిలో ఎంత మేము బాబా స్మృతిలో ఉంటున్నామని సత్యమైన హృదయం ఉండే వాళ్ళకి ఫీల్ అవుతూ ఉంటుంది లోపల, నేను ఇంకా యథార్థమైన స్థితిని ఎంత చెయ్యాలి అనేది। ఈ ప్రాక్టీస్ బహుత్ డిఫికల్ట్, కష్టం ఇలాంటి ప్రాక్టీస్। పరంధామంలోకి వెళ్ళిపోండి, బాబా బిందు మీరు బిందు, విశాలమైన పరంధామం చూసారు కదా చిత్రంలో, అలా విశాలమైన శూన్యమే అనుకోండి అది। బాబా బిందు మీరు బిందు తప్ప ఇంకో లోకమే కనిపించట్లేదు, ఇంకో థాట్ కూడా రావట్లేదు, అలా బాబా బిందు పక్కన ఇమిడిపోయారు మీరు। ఎన్ని నిమిషాలు దానిలో ఏకాగ్రతగా ఉండగలుగుతున్నారు బుద్ధి, దీన్ని బిందు రూపస్థితి బీజ రూపస్థితి అని కూడా అంటారు। ఎన్ని నిమిషాలు మనం వేరే ఆలోచనలోకి వెళ్ళకుండా అదే స్థితిలో లీనం అవ్వగలుగుతాము అని జన్మల పాపాలు దగ్ధమవుతాయి। కొండ మీదకి వెళ్ళిపోయి మనకి ఇష్టమైన వ్యక్తితో మనం కూర్చున్నట్టు అలా అంత ఎత్తు పరంధామానికి వెళ్ళిపోయితే ఇంకే డిస్టర్బెన్స్ లేదు, బాబా నేను ఉన్నా। ఈ ప్రాక్టీస్ చాలా డిఫికల్ట్, కష్టమైంది, కానీ ప్రాక్టీస్ చేయాలి, ఇదే ముఖ్యమైంది। 21 జన్మों के लिए स्वर्ग की बादशाही पाना कोई कम बात है क्या? ఇంత కష్టం ఇవ్వడం వల్లే మరి 21 జన్మల ప్రాప్తి ఉంది, లేకపోతే తక్కువ విషయం ఏంటి, 21 జన్మల రాజ్యం ఊరికనే దొరికేస్తుందా ఏంటి? तुम समझते हम छोटी आत्मा, उसमें 84 जन्मों का पाठ ढूंढा हुआ है, आत्मा ही मुख्य एक्टर बनती है, आत्मा ही सब कुछ बनती है, परंतु देह अभिमान के कारण आत्माभिमान गुम हो गया है। सबसे मुख्य प्रैक्टिस यही करनी है, यही भारत का प्राचीन योग भी मशहूर है, यही
गीता है, सिर्फ उसमें नाम निराकार के बदले देहधारी देवता का लिख दिया है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ఇంత చిన్న ఆత్మ మనం 84 జన్మల పాత్ర ఈ చిన్న బిందువులో ఇమిడిపోయి ఉంది. ఆత్మే ముఖ్యంగా యాక్టర్ అయి ఉంది. ఆత్మే అన్ని కార్యాలు చేస్తుంది, శరీరం కాదు కదా. కానీ దేహాభిమానంలో ఉన్న కారణంగా ఆత్మాభిమానం మర్చిపోయింది, మాయమైపోయింది. అందుకే అన్నింటికన్నా ముఖ్యమైన ప్రాక్టీస్ ఇక్కడ ఇదే చెయ్యాలి. ఏది? ఆత్మాభిమాని స్థితి. ఇదే భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగము కూడా. ఇదే గీత. ఆత్మాభిమాని అవడమే గీత మన జీవితంలో తెచ్చుకోవటం, గీత జ్ఞానం. అంతా కరెక్ట్గా ఉంది, కానీ నిరాకారుడు బదులు దేహధారి దేవత పేరు రాసేసారు గీతలో అని చెప్తున్నారు బాబా. నిరాకారుడు శివబాబా ఇచ్చిన జ్ఞానం ఇప్పుడు డైరెక్ట్గా ఇస్తూ ఉన్నారు గీతా జ్ఞానం మనకు. बाप कहते जिसने बहुत भक्ति शुरू से लेकर अंत तक की है वही नंबर 1 ऊपर जाएंगे. तुमने भी बहुत भक्ति की है तो तुम बच्चों को भी कितनी खुशी देनी चाहिए कि हमको बाप मिला है, बाप हमको पढ़ा रहे हैं, हम इस पढ़ाई से विश्व का मालिक बनते हैं. బాబా చెప్తున్నారు, ఎవరైతే ఆఖరి వరకు చాలా భక్తి చేశారో వాళ్ళే నెంబర్ 1లో మళ్ళీ పైకి వెళ్తారు. మీరు కూడా చాలా భక్తి చేశారు, ద్వాపరిగా నుండి స్టార్ట్ చేసి. భలే ఈ జన్మలో చేయని వాళ్ళు ఉండొచ్చు, అంటే ముందు జన్మ వరకు మీది భక్తి నడిచి ఉంటుంది. మీకు ఇప్పుడు ఎంత ఖుషి ఉండాలి, బాబా భగవంతుడు దొరికారు మాకు, స్వయంగా చదివిస్తున్నారు. ఈ చదువుతో విశ్వానికి అధిపతులు మాలికలు అయిపోతున్నాం, దేవతలుగా అయిపోతున్నాం. ఈ నష ఖుషి మీలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. अब बाबा की मत पर तो जरूर चलना चाहिए. बाप जो डायरेक्शन देते, अगर कुछ उल्टा भी हो गए तो आप ही इस उल्टा बना देंगे, राय देंगे, तो फिर जिम्मेवार भी वो है. బాబా ఇచ్చే మతం మీద తప్పకుండా నడవాలి. మతం అంటే డైరెక్షన్. ఒకవేళ ఏదైనా ఉల్టా అయిపోయేలాగా ఉన్నా బాబా డైరెక్షన్ మీద నడిస్తే అది ఉల్టా అయిపోయింది అనుకోండి మనకి, అయినా దాన్ని సుల్టాగా చేసుకుంటారు, బాబా సరిదిద్దుకుంటారు. ఎందుకంటే సలహా ఇచ్చిన వారు బాబా కాబట్టి దానివల్ల వచ్చే రిజల్ట్ని మనకి మన మీద ప్రభావం చెడుగా చూపించకుండా బాధ్యత అతన్ని తీసుకుంటాడు. అందుకు మనం ఆలోచించక్కర్లేదు, బాబా చెప్పారు కానీ ఇలా నేను నడిస్తే ఏమవుతుందో అని మనం ఆలోచించే అవసరం లేదు. బాబా చెప్పారు, మనం చేసేయడమే, నడుస్తూ వెళ్ళిపోవడమే. మనకి దానివల్ల ఏమవుతుంది అతడు చూసుకుంటాడు అంటున్నారు బాబా. घड़ी घड़ी शिव बाबा याद पड़ता रहेगा, इसलिए ये बाबा भी सदैव कहते कि तुमको शिव बाबा सुनाते. బాబా మతం మీద నడవడం వల్ల గడి గడికి బాబా గుర్తుంటారు మనకి. ఈ బ్రహ్మ బాబా కూడా సదా చెప్పేది ఇదే, శివ్ బాబా వినిపిస్తున్నారనే వినండి మురళి విన్నప్పుడు. हम भी सुनते तो ये डायरेक्शन देने वाला शिव बाबा है, हम उनके डायरेक्शन पर चलते. నేను వినేటప్పుడు ఇలాగే అనుకుంటాను, శివ్ బాబా డైరెక్షన్ ఇస్తున్నారు నాకు అని. శివబాబా డైరెక్షన్ పైన నడుస్తూ ఉంటాను నేను. బ్రహ్మ బాబా చెప్తున్నారు, तुम भी उनको याद करते हो, ये भी उनको याद करते हैं. మీరు కూడా శివ్ బాబాని జ్ఞాపకం చేస్తారు కదా, బ్రహ్మ బాబా కూడా శివ్ బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. देह का अभिमान छोड़ दो, तुम कोई जौहरी दादा के पास थोड़ी आए हो, तुम तो शिव बाबा के पास आए हो. ज्ञान सागर तो वो है ना, तुम आए हो शिव बाबा से ज्ञान अमृत पीने. अभी भी ज्ञान अमृत पीते रहते हो, रोज़ रोज़ ज्ञान सागर बाबा सुनाते रहते हैं, उनको ही याद करना है. దేహాభిమానం విడిచిపెట్టండి. మీరేమైనా ఈ వజ్రాల వ్యాపారి బ్రహ్మబాబా దగ్గరకు వచ్చాం అనుకుంటున్నారా? అది దేహాభిమానంలో ఉన్నట్టు. శివబాబా దగ్గర మీరు వచ్చారు, జ్ఞానసాగరుడు శివబాబా కదా, శివబాబాయే ఇక్కడ జ్ఞాన అమృతం తాగిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ జ్ఞాన అమృతం తాగుతూనే ఉండాలి రోజు మీరు అని చెప్తున్నారు బాబా. రోజు రోజు జ్ఞానసాగరుడు బాబా వినిపిస్తూనే ఉన్నారు రోజు రోజుకి. కాబట్టి శివబాబాని జ్ఞాపకం చేసుకోవాలి. बाप ऐसे नहीं कहते कि भक्ति छोड़ो, जब ज्ञान की पराकाष्ठा आएगी तो आप ही समझेंगे कि ये भक्ति और ये ज्ञान है. आधा कल्प तुमने भक्ति की है, वापस तो कोई गया नहीं, ले जाने वाला तो एक ही बाप है. బాబా ఎప్పుడు కూడా భక్తి వదిలేయండి అని చెప్పట్లేదు. జ్ఞానం వింటూ వింటూ జ్ఞానం యొక్క పరాకాష్ఠ పరిపక్వత మీలో వస్తూ ఉంటే మీకు మీకే అనిపిస్తుంది ఇది భక్తి, ఇది జ్ఞానం. ఇప్పుడు జ్ఞానంలో ముందుకెళ్ళాలి.
మీకే అనిపిస్తుంది, జ్ఞానం వైపు శ్రద్ధ పెరుగుతుంది. అర్ధకల్ప నుండి భక్తి చేశారు కానీ ఎవరి ఇంటికి వెళ్ళలేకపోయారు కదా పరంధామానికి భక్తి చేసి. జ్ఞానం ఇచ్చే బాబా వచ్చేకే, జ్ఞానం ఇచ్చేకే ఇంటికి తీసుకెళ్ళేవారు ఒక బాబాయి మనల్ని తీసుకుని వెళ్తున్నారు. జ్ఞానం ద్వారా పావనమై ఇంటికి వెళ్తాం. अच्छा मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप जो राय देते उसे शिव बाबा के श्रीमत समझ चलना है. బాబా ఏదైతే సలహా ఇస్తున్నారో అది శివ బాబా యొక్క శ్రీమతము అనుకుంటూ నడుచుకోవాలి. జ్ఞాన అమృత్ పీనా और పిలానా है. జ్ఞాన అమృతం త్రాగాలి మరియు త్రాగించాలి. సెకండ్ పాయింట్, सबको रिवॉर्ड देते हुए सर्विस पर तत्पर रहना है. అందరికీ గౌరవం ఇస్తూ సర్వీస్లో తత్పరులై ఉండాలి. देहाभिमान छोड़ देही अभिमानी रहने की प्रैक्टिस करनी है. దేహాభిమానం విడిచిపెట్టి ఆత్మాభిమానిగా తయారయ్యే ప్రాక్టీస్ చేయాలి. वरदान, बालक और मालिकपन के बैलेंस द्वारा युक्ति युक्त चलने वाले सफलता मूर्त भव. బాలకులు మరియు మాలికులు అయ్యే బ్యాలెన్స్ ద్వారా, బాలకులు మరియు మాలికులు అయ్యే బ్యాలెన్స్ ద్వారా యుక్తియుక్తంగా నడిచేటటువంటి సఫలతామూర్తులుగా కండి. जितना हो सके सर्विस के संबंध में बालकपन, अपने पुरुषार्थ की स्थिति में मालिकपन, संपर्क और सर्विस में बालकपन, याद की यात्रा और मंथन करने में मालिकपन, साथियों और संगठन में बालकपन और व्यक्तिगत में मालिकपन. इस बैलेंस से चलना ही युक्तियुक्त चलना है. సంఘటనలో 10 మంది మధ్య మనం సక్సెస్ కావాలి అంటే నడవడిక ఎలా ఉంచుకోవాలి చెప్తున్నారు బాబా ఈరోజు వరదానంలో. సఫలతామూర్తులు అవ్వడానికి ఏంటి, ఎంత వీలు ఉంటే ఎంత సర్వీస్ యొక్క సంబంధాల్లో వచ్చినప్పుడు బాలకులు అయిపోండి. మీ పురుషార్థం మీ స్థితి తయారు చేసుకున్నప్పుడు మాలికులు అవ్వండి. దృఢంగా మీ మీద మీరు అధికారం చెలాయించి మీ మీద మీరు ఎలాగైనా చేసి తీరాలి, నడిచి తీరాలి. పురుషార్థం యొక్క స్థితిలో మాలికులు అవ్వండి. సంపర్కం మరియు సర్వీస్లో బాలకులు అవ్వండి. స్మృతి యాత్ర పెంచుకోవటంలో మరియు మంథన చేయటంలో మాలికులు అవ్వండి. నేనేం చెప్తే అది నడవాలి మనసులో, బుద్ధిలో, పురుషార్థంలో. అలాగే సాతీలు మరియు సంఘటనలో బాలకులు అయిపోండి అందరి మధ్య. మరియు పర్సనల్ లైఫ్లో వ్యక్తిగత స్థితి తయారు చేసుకోవటంలో మాలికులు అవ్వండి. ఈ బ్యాలెన్స్ ద్వారా, ఈ బ్యాలెన్స్ను ఉపయోగిస్తూ నడుచుకోవటమే యుక్తియుక్తంగా నడవడం అని చెప్తారు. ఇస్సే సహజీ హర్ కార్యమే సఫలత ప్రాప్త హోతే. ఇలా నడుచుకున్నప్పుడు సహజంగానే ప్రతి కార్యంలో సఫలత లభిస్తుంది. స్థితి ఏకరస్ రీతి, స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది ఇలా నడుచుకునే వాళ్ళు. ఎందుకంటే వెంటనే ఫీల్ అవ్వరు, మూడఫ్లో రారు, ఫీలింగ్స్ పెట్టుకోరు, అలగరు. ఎందుకు, బాలకులు అయిపోతారు కదా వాళ్ళు అందరి మధ్య ఉన్నప్పుడు. అందుకే స్థితి ఏకరసంగా ఉంటుంది వాళ్ళది, అప్ డౌన్ కాదు. और सहज ही सर्व के स्नेही बन जाते. ఇంకా ఏంటి దీనివల్ల లాభం, సహజంగానే సర్వుల స్నేహిగా తయారైపోతాయి. ఏమంటారు, ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలాంటి సంఘటనలు అలా కలిసిపోతారండి వాళ్ళు అంటారనమాట కదా. అందరికీ స్నేహిగా తయారైపోతాం. కాబట్టి మన సంబంధాన్ని నిభాయించడంలో
ఆ కార్యంలో అన్నింట్లో కూడా మనం సక్సెస్ అయిపోతాం, అప్పుడు సఫలతామూర్తులు అవుతాం. ఈ రోజుల్లో ఎక్కువ ప్రాబ్లం ఇది ఏంటి, రిలేషన్స్ చెడిపోతూ ఉన్నాయి, సంబంధాలు చెడిపోతున్నాయి, సంబంధాల్లో చేదు అనేది వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటి, బాలక్ మాలిక స్థితి బ్యాలెన్స్ ఉంచుకుని నడుచుకోండి అంటున్నారు బాబా. అప్పుడు ఏమవుతుంది, సఫలత పొందగలం, మనం యుక్తియుక్తంగా నడవగలం సంబంధాలలో మనం. స్లోగన్, सोचना और करना समान हो तब कहेंगे విల్ పవర్ వాली శక్తిశాలి ఆత్మ. ఆలోచించడం మరియు కర్మ చేయడం సమానంగా ఉండేటప్పుడే విల్ పవర్ ఉన్నటువంటి శక్తిశాలి ఆత్మ అని చెప్తారు. ఆలోచించటం మరియు కర్మ చేయడం రెండూ సమానంగా ఉండేటప్పుడే విల్ పవర్ కలిగినటువంటి శక్తిశాలి ఆత్మ అని పిలువబడతారు. విల్ పవర్ కలిగినటువంటి శక్తిశాలి ఆత్మ అవుతారు. అందుకే మన యొక్క విల్ పవర్ పెరగాలి, ఆ శక్తి అనేది మనలో రావాలి, కనిపించాలి అంటే ఏం చేయాలి, ఆలోచించడం కర్మ చేయడం సమానంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. చెయ్యలేము అది అనేదాని కోసం అనేలాంటి గాలిలో మేడలు కట్టే ఆలోచనలు ఎక్కువ చేయకండి. తక్కువ ఆలోచించండి కానీ చెయ్యండి, అది అప్పుడే శక్తి అనేది కనిపిస్తుంది మనకి. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం వినిపించారు, సారాంశం ఏంటి మురళిది, ఆత్మాభిమాన స్థితి కోసం బాబా ఈరోజు చెప్తున్నారు. ఏకాంతంగా కూర్చోండి, ప్రాక్టీస్ చేయండి. ఎంత అద్భుతమైన శక్తి ఆత్మ, దీనిలో ఎలా 84 జన్మల పాత్ర నిండి ఉంది, ఎలా రిపీట్ అయిపోతుంది, ఇప్పుడు ఏది ఏ రోజు ఏది పాత్ర ప్లే చేయాలో అది ప్లే అయిపోతూ ఉంది. ఆత్మాభిమాన స్థితి ఎంత ప్రాక్టీస్ చేస్తే బాబా మీద లవ్, ప్రేమ అనేది మనకు పెరిగిపోతుంది. అదే యోగానికి ఆధారం. ఆత్మాభిమాన స్థితి ఉండే వాళ్ళ లక్షణాలు ఏంటి చెప్తున్నారు బాబా. వాళ్ళకి పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఎలా ఉంచుకోవాలా, తెలివితేటలు ఉంటాయి, ఖుషి కూడా పెరుగుతుంది, వాళ్ళకి స్థితి బాగుంటుంది, ధారణ కూడా మంచిగా జరుగుతుంది, బాబా స్మృతి కుదురుతుంది కదా వారికి, దానివల్ల వికర్మలు వినాశనం అవుతాయి. సత్యమైన హృదయము ఉండేటప్పుడు అర్థమైపోతుంది ఎంత ఆత్మాభిమాని ఉంటున్నాం మనము అని. దేహాభిమానంలో కానీ వస్తే శ్రమలాగా చేసేస్తుంది అది. నడవడిక వ్యవహారం యొక్క జ్ఞానమే, ఆ యుక్తే మనకి తెలియదు, ఉండదు, ఆ టచింగ్ కూడా రాదు, నేను ఇలా నడుచుకోలేను. ఆత్మాభిమాని స్థితిని ప్రాక్టీస్ చేస్తే మనలో టచింగ్స్ కూడా వస్తూ ఉంటాయి, నేను వీళ్ళతో ఇలా నడవాలి, ఇలా ఉండాలి, ఇవన్నీ బాబా ఎక్కువ అదే ఈరోజు చెప్పారు. ఆత్మాభిమాని అయ్యే ప్రాక్టీస్ చేయండి, కానీ ఇది కష్టంతో కూడిన పని, ఎన్ని సంవత్సరాలు కూడా పట్టేసే స్థితి ఉంది ఆత్మాభిమాని అయ్యే స్టేజ్ రావడానికి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే దేహాభిమానం యొక్క లక్షణాలు చాలా ఉంటాయి, అతి సూక్ష్మంలోకి వెళ్ళి దాన్ని చిన్న దాని నుండి కూడా దేహాభిమానం యొక్క అతి చిన్న లక్షణం కూడా మనం గమనించి తొలగించుకోవడం ఇది కొంచెం కష్టమైంది. అంతలా దేహాభిమానం తొలగించుకోవటం ప్రాక్టీస్ చేయాలి, చేస్తూ ఉంటే వస్తుంది అంటున్నారు బాబా. మరి 21 జన్మలు రాజ్యం పొందాలంటే కష్టపడాలి కదా అంటున్నారు బాబా. బాబా బిందు, నేను బిందు, ఈ స్థితిలో ఉండి జ్ఞాపకం చేయడం కష్టమైంది, డిఫికల్ట్ ఉంది, అయినా ప్రాక్టీస్ చేయాలి. జారిపోతుంటుంది అంటారు కదా బాబా, బుద్ధి నుండి జారిపోతుంటుంది. పరంధామానికి వెళ్తాం, బాబా బిందు అంటాం, మనం బిందు కూర్చుంటాం, వెంటనే ఇంకేదో థాట్ కింద ఉన్న ఆలోచన వస్తుంది, బాబా స్మృతి జారిపోయినట్టే కదా. కానీ ఇంకో థాట్ అక్కడ వచ్చిన సెకండ్స్లోనే మనం గమనించి దాన్ని మనం పక్క తొలగిస్తే మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ప్రాక్టీస్ చేయాలి అది. సంబంధం వ్యవహారంలో ఎలా ఉండాలి, యుక్తిగా నడుచుకోవాలి అంటే బాలక్స మాలిక్ లేపోండి అని చెప్తున్నారు బాబా. మీరేం చేయగలిగేది లేదన్న దగ్గర బాలకు లేపే నడుచుకోండి, దాన్ని గట్టిగా పట్టుకొని ఫీలింగ్లో ముడపులో ఉండకండి. మీరు చేయగలరు అనే దగ్గర మాలిక్లే చెయ్యండి సంబంధాల్లో, వ్యవహారంలో. అప్పుడు సక్సెస్ అయిపోతారు, స్థితి ఏకరసంగా ఉంటుంది,
అందరికీ స్నేహిగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్లో ఆలోచనలు కర్మలు ఒకే సమానంగా చేసుకుంటే శక్తిశాలి ఆత్మ అవుతారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు గురువారం కదా, భోగు బాబాకి పెడుతున్నాము. కొమ్ము శనగలు తాలింపు, కార్న్ ఫ్లోర్ జొన్న పిండితో చెక్కీలు, అంటే హల్వా చెక్కీలు, జొన్నపిండి హల్వా. తర్వాత యాపిల్, దానిమ్మ, కమలాపండు, ఇంకా అరటిపండు. అరటిపండులో 2 రకాలు, ఎర్రగా ఉండి ఏమంటారు చక్కెరకెళ్ళి అరటిపండు, మామూలు అరటిపండు. ఈ అన్ని రకాలు బాబాకు పెడుతున్నా ఈరోజు ఫ్రూట్స్. ఈ ఆదివారం ప్రోగ్రామ్ కూడా ఏంటంటే, ఆదివారం సాయంత్రం ఎప్పట్లాగానే కామెంటరీ యోగా, అది అయిన తర్వాత కడప సెంటర్ ఇన్ఛార్జ్ అయినటువంటి గీతా బెహెన్జీ మనకి క్లాస్ చేయిస్తారు. కడప సెంటర్ ఇన్ఛార్జ్ అక్కే చాలా సీనియర్ అన్నమాట. నేను అక్కడే వెళ్ళి ఉండి చదువుతున్న టైంలోనే మధ్యలో నేను చాలా రోజులు వాళ్ళ పాలనలో అటువైపు ఉండి వచ్చాను. అక్కయ్య ఈ వారం మనకి క్లాస్ చేయిస్తారు. ఓం శాంతి.
बन जा बाबा के सच्ची लगन से, बन जा बाबा के तू गले को हार, उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों